డిఎస్సిలో సెలెక్ట్ అయిన 15,941 మందికి అమరావతిలో నియామక పత్రాలు అనేది అందజేయడం అయితే జరుగుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మన ఏపీ గవర్నమెంట్ మెగా డిఎస్సి తీసిన సంగతి అందరికీ తెలుసు కదండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన తొలి సంతకం అండి ఈ మెగా డిఎస్సి. ఈ మెగా డిఎస్సి పరీక్ష ఫలితాలు రావడం జరిగింది. ఇంకా ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అనేవి అందజేయడం అయితే జరుగుతుందండి. దీనికి సంబంధించి ఎంపీలని నెక్స్ట్ ఎమ్మెల్యేలని ఈ సభకు రమ్మని చెప్పేసి శాసనసభలో మన విద్యా ఐటీ శాఖ మంత్రి గారైన లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. మొత్తం 15,941 మంది అభ్యర్థులకైతే ఇక్కడ నియామక పత్రాలు అనేవి అందజేయడం అయితే జరుగుతుందండి. మిగిలిన పోస్టులకి అయితే అభ్యర్థులు లేక ఆ పోస్టులు అయితే 406 పోస్టులను అయితే తర్వాత డిఎస్సిలో అయితే వాటిని అయితే ఫిల్ అయితే చేస్తారండి. ఆయన శాసనసభలో ఏం మాట్లాడారంటే 150 రోజుల్లోనే ఈ మెగా డిఎస్సి అనే ప్రక్రియను అయితే మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. శాసనసభలో ఏం చెప్పారంటే మొత్తం 15,941 మంది ఎంపికైన ఈ అభ్యర్థులకైతే మేము గురువారం నాడు వాళ్ళకి నియామక పత్రాలు అందజేస్తామని ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇంకా ఏంటంటే మన సీఎం గారు అంటే మన కూటమి ప్రభుత్వం అయితే వచ్చిన తర్వాత చేసిన మొదటి సంతకం ఈ మెగా డిఎస్సి. దీన్ని విజయవంతంగా మేము నిర్వహించడమే ఇదే మా తొలి విజయం అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందండి. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ సీఎం ముఖ్యమంత్రి గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారని, ఉద్యోగం పొందిన వారితో పాటు వారి కుటుంబంలో ఒకరికైతే అక్కడికి రావడానికైతే అవకాశం అయితే కల్పించారంటండి. మొత్తం 32,000 మంది ఈ అభినందన సభకైతే హాజరవుతారని ఆయన అయితే శాసనసభలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ జిల్లాకు ఒక జోన్ అనేది ఏర్పాటు చేస్తాము. ఆ జోన్కు సంబంధించి ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కంపల్సరిగా ఈ కార్యక్రమానికి అయితే రావాలని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందండి. మొత్తం ఈ డిఎస్సి పరంగా 106 కేసులు పడినా కూడా మేమైతే దీన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా 150 రోజుల్లో అయితే కంప్లీట్ చేసాము ఈ మెగా డిఎస్సి అనే కార్యక్రమాన్ని అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఈరోజు అభినందన సభకు వెళ్ళి మన డిఎస్సి అభ్యర్థులు అక్కడ నియామక పత్రాలు అయితే అందుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ అండి. ఇంకా మన స్కూల్కి అయితే ఇంకా నూతన కళ అనేది అయితే ఇంకా వచ్చేస్తుందండి. పిల్లలకైతే టీచర్స్ కొరత అనేది కూడా తీరుతుంది. మన భావితరాల యొక్క ఫ్యూచరు తరగతి 4 గోడల మధ్య ఏర్పడుతుంది అంటారు. సో ఇప్పటి నుంచి అయినా సరే పిల్లల ఫ్యూచరు చాలా బాగుంటుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటిదాకా టీచర్స్ లేక పిల్లలైతే చాలా ఇబ్బందులు పడ్డారండి. ఇప్పుడైతే ఇంకా ప్రాబ్లం అయితే ఏముండదు. చక్కగా పిల్లలందరికీ కూడా టీచర్స్ అందరూ ఉంటారు కాబట్టి, అందరూ కూడా పీజీ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరూ కూడా స్టడీ అయితే కూడా బాగా చదువుకుంటారని అయితే అనుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.